అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చెబిఎన్ కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి భవ. గురుగారు, ఈ ఆగస్టు 28 పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తుంది. నిజంగా శుక్రవారంకి ఒక విశిష్టత ఉంది, పౌర్ణమికి ఒక విశిష్టత ఉంది. రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి అంత మంచి రోజుని మనం ఎలా వినియోగించుకోవచ్చు అంటారు? ఒకటి ఇక్కడ మనకి అది వరలక్ష్మి వ్రతం రోజు, వరలక్ష్మి వ్రతం రోజు ఏం కాదు, అంటే నాకు తెలిసి 3వ వారం అనుకుంటా, శుక్రవారం రోజు. ఎస్, 3rd శుక్రవారం. శ్రావణ మాసం నుంచి 2వ శుక్రవారమే ఈసారి వరలక్ష్మి వ్రతం అయింది. రైట్. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ లక్ష్మీవారం అంటే శుక్రవారం లక్ష్మీవారం ఎందుకు నాకు అర్థం కాలేదు. శుక్రవారం రోజున మనకి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందడానికి, పౌర్ణమితో కూడా శుక్రవారం ఎందుకు ఇష్టం అంటే అమ్మవారికి చాలా విశేషమైనటువంటి ఒక దాని ఏమంటారు కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అమ్మవారికి. అంటే ఇష్టమైనటువంటి రోజు పౌర్ణమి అంటేనే అమ్మవారికి చాలా ఆత్మవిశ్వాసంతో ఉండడం, మానసిక స్థైర్యం బాగా ఉంటుంది అమ్మవారికి. అలాగే ఉంటుంది. అలాగే భౌతికమైనటువంటి మామూలు వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా అలాంటివి ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ, సంథింగ్ డిఫరెంట్గా ఫీల్ అవుతారు. కానీ పౌర్ణమి కంటే అమావాస్య శక్తి ఎక్కువ ఉంటుంది. నిజం చెప్పాలంటే అమావాస్యకి శక్తి ఎక్కువ పౌర్ణమి కంటే కూడా. పౌర్ణమి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, అమావాస్య నైతిక శక్తిని కలిగిస్తుంది. ఇది మానసిక కారకుడు, ఆత్మకారకుడు. దట్ ఇస్ డిఫరెంట్. ఓన్లీ నెగిటివ్ ఏం కాదు అక్కడ. అమావాస్య నెగిటివ్ కాదు, అది ఆత్మకారకుడు. ఇక్కడ మనసు కారకుడు. ఈ రెండిటికి అంటే బుద్ధి కారకుడు అని చెప్పడం. ఈ అమ్మవారికి ఏంటంటే అందరు నా బిడ్డలు, అందరికి ఏదైనా ఇవ్వాలి. తండ్రి వచ్చేసి అలా ఇలా, మళ్ళీ ఈ తల్లి అందరినీ క్రమశిక్షణ పెడుతుంది, ఈ తల్లి అందరిని తిడుతూ ఉంటుంది. తండ్రి మాత్రం ఎక్స్క్యూజ్ చేస్తారు అందరినీ పాపం. కానీ ఈ రోజు మాత్రం ఆవిడ ఏదో తండ్రికి తెలియనట్టుగా నేనే అందరికీ సేవ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయే తత్వం, అంటే అమ్మతత్వాన్ని పొందుకునేటువంటి స్త్రీగా మారిపోద్ది అమ్మవారు. అందుకే పౌర్ణమి అంటే ఆవిడకి ఇష్టం. ఈ పౌర్ణమి రోజు చేసేటువంటి అభిషేకాదులు అమ్మవారికి చాలా ప్రశాంతత కలిగిస్తాయి. అంటే షీ విల్ టేక్ మోర్ ఎనర్జీ. తను మన ఇచ్చేటువంటి ప్రతి పూజని స్వీకరిస్తుంది. ఆ స్వీకరించే తత్వంలో మనకి క్షీరాభిషేకం, గోక్షీరంతో చేసే అభిషేకం, అలాగే మంచి కుంకుమతో చేసేటువంటి అర్చన, అలాగే మంచి పసుపుతో చేసే అర్చన. మంచి ఎందుకంటారంటే ఆర్టిఫిషియల్ కుంకుమ, ఆర్టిఫిషియల్ పసుపులు వచ్చేసాయి. అవన్నీ కూడా మీకు అనారోగ్యాన్ని కలిగిస్తున్నాయి. మనం ఏదో పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందాం అనుకుంటే దానికంటే ముందు రోగాలు మనకి ఎక్కువ వస్తున్నాయి. కల్తీ నెయ్యి, కల్తీ అగరబత్తి, కల్తీ పాలు, కల్తీ తేనె, ఇవన్నీ మనకి దౌర్భాగ్యమైనటువంటిది. ఎందుకు కొంటున్నాం మనం? మనకి ధర్మ సంప్రదాయబద్ధంగా అమ్మే వ్యక్తులు, సరైనటువంటి పూజ సామాగ్రి అమ్మటం లేదు కాబట్టి మనకి రోగాలు ఎక్కువ వస్తున్నాయి. ధర్మం తెలిసిన వాళ్ళు అమ్మితే మంచి, తప్పకుండా దానివల్ల ప్రయోజనం ఉంటుంది. గోక్షీరుడు గోవు యొక్క క్షీరమే తేవాలన్నమాట. తేనె అంటే మంచి తేనె తీసుకురావాలి. కానీ అడ్డమైనటువంటి తేనె తీసుకొచ్చి దాన్ని నీళ్లు కలిపేసి అనేక రకాలు చేసి, గోమూత్రంతో కాకుండా వేరే మూత్రాలు కలిపేసి అది తీసుకొని దౌర్భాగ్యం కూడా ఎక్కువైపోయారు. పూల మొక్కల మీద ఉమ్మేసి, పూల మొక్కలు ఇంకోటి పోసి అమ్మేటువంటి దౌర్భాగ్యం కొంటే ఆ పూజ సత్ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి ఏదేమైనా ఈ పౌర్ణమి రోజు అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారము, ఆవిడ కుంకుమార్చన అంటే ప్రీతి. పౌర్ణమితో కూడిన సమయంలో, నిండు పౌర్ణమిలో అమ్మవారికి ఈ నక్షత్రాల్లో చంద్రుడు అధిపతి. చంద్రుడు అంటే ఈ పౌర్ణమికి చంద్రుడు అధిపతి ఎవరు? మహాలక్ష్మీదేవికి తమ్ముడు ఆయన. లక్ష్మీదేవి సోదరుడే చంద్రుడు. ఆ చంద్రుడు పున్నమి ఉన్నప్పుడు ఆ వెలుగులో అక్కని బాగా చూపిస్తాడు. అంటే ఎవాల్యుయేషన్ బాగా చేస్తాడు. ఎవాల్యుయేషన్ అంటే దాన్ని బాగా చూపిస్తాడు. అది దానివల్ల మనసుకి ఆహ్లాదం కలిగిన అవకాశం. అందుకే సాయంత్రం పూట అమ్మవారికి దీపోత్సవం జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి దీపోత్సవం చేస్తారు. అంటే దీపాలతో అమ్మవారికి 11 హారతులు, 13 హారతులు, దీపహారతి, నక్షత్రహారతి, ఏకహారతి, గంటహారతి, శంకుహారతి, ఇలా అనేకమైన హారతులు ఇస్తారు అమ్మవారికి. అలా ప్రతి పౌర్ణమికి ఇస్తారు. అలాగే అమ్మవారికి పౌర్ణమి రోజు చండీ హోమం చాలా ప్రీతికరం. ఈ చండీ హోమం అనగా అందరూ కూడా దుర్గమ్మవారికి అనుకుంటారు. కాదు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిసిందే చండీ అమ్మవారు. ముగ్గురు కలిస్తేనే చండీ అమ్మవారు. అందులో చాలా మంది ఏంటంటే అందరు దుర్గమ్మవారికి ఎక్కువ అనుకుంటారు. సరస్వతి బలవంతురాలు దాంట్లో చూడడానికి సాఫ్ట్గా ఉంటుంది, కానీ భయంకరమైన బలవంతురాలు సరస్వతిదేవే. చండముండులను, శుంభులను సంహరించింది ఎవరే అంటే ఆవిడే, సరస్వతిదేవే. లక్ష్మీదేవి ఇద్దరిని చంపుతుంది, అంతే, అలసిపోతుంది. దుర్గమ్మవారు కొద్దిగా అలసిపోతుంది. సరస్వతిదేవి వచ్చేసి తన నాలుకని మొత్తం చాపేసి, ఒక రాక్షసుడు ఉంటాడు, వాడు రక్తం వస్తే రక్తంలో 1,00,000 మంది పుడతారు. ఒరేమో ఇంతమంది పుడుతున్నా ఎట్లా అని చెప్పేసి అమ్మవారు అలసిపోతూ ఉంటుంది. ఆ దుర్గమ్మవారు అలసిపోతుంది. అప్పుడు సరస్వతి నువ్వు పక్కన ఉండే వస్తా అని చెప్పేసి ఆవిడ వచ్చి ఆవహించుకొని వచ్చేసరికి వీడింత అని చెప్పేసి అప్పుడు కాళిక నాలుకలాగా ఈవిడ దాపుతుంది నాలుకని. కాళిక అవతారంగా అమ్మవారిని దాపి
వాడి తల కట్ చేసి వాడిని రక్తం అంతా తాగేస్తుంది ఆవిడ. ఓకే, మళ్ళీ పుట్టకుండా. మళ్ళీ వాడు పుట్టాడు, రక్తం నుంచి ఎవరు పుట్టరు. రక్తబీజుడు వాడి పేరు, రక్తబీజుడు, మహాబలవంతుడు. అంటే దాదాపుగా 2000 మంది రాక్షసుల బలం ఉంటుంది ఒక్కడికే. రక్తబీజుడు అంటారు వాడిని. వాడిని లోటేసేసుకుంటుంది అమ్మవారు. అంత పెద్ద నాలుక, భూమండల నాలుక తాపుతుంది ఆవిడ. ఆవిడ అంటే సరస్వతి అంశంలోనే కాళిక ప్రధానంగా ఉంటుంది. కానీ వీళ్ళు కలిసిన తర్వాత యుద్ధం చేస్తాడు. ఆవిడే ఎక్కువ యుద్ధం చేస్తుంది వాడితో. కాబట్టి అలా మనకి ఈ ముగ్గురమ్మలకి ఇష్టమైనటువంటిది చండీ హోమం. ఈ పౌర్ణమి రోజు చండీ హోమానికి జనాకర్షణ, శత్రునాశనము, ధనయోగము, విద్యాప్రాప్తి, సంతాన వృద్ధి ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ చండీ హోమం ప్రీతి ఒకటి, అలాగే క్షీరాభిషేకం ఒకటి ఆవిడకి ఇష్టం, కుంకుమార్చన ఆవిడకి ఎక్కువ ఇష్టం వల్ల ఈ యొక్క పౌర్ణమి విశేషం. అందులో శుక్రవారం వచ్చేసరికి తను జన్మించినటువంటి తన ఆవిర్భావం రోజు కాబట్టి ఆవిడకి ఇంకా ఇష్టం. అంటే ఎవ్రీ పౌర్ణమి ఫ్రైడే ఆవిడ బర్త్డే అలా ఉంటుంది ఆవిడకి. కాబట్టి అందులో ఆవిడ పుట్టినటువంటి చాలా మంది అనుకుంటారంటే పౌర్ణమి పుట్టిందంటారు. అమ్మవారి పౌర్ణమి ఆవిర్భావం కాదు, అమ్మవారి ఆవిర్భావం అమావాస్య రోజు జరిగింది. అమ్మవారి ఆవిర్భావం అమావాస్య జరుగుతుంది. అమావాస్య సాయంత్రం పూట అమ్మవారు పుడతారు, రాత్రిపూట, పొద్దున పూట కాదు. కాబట్టి అమ్మవారి ఆవిర్భావం ఉంది కాబట్టి పౌర్ణమి రోజు ఆవిడకి ఇష్టమైనటువంటిది. అంటే తన యొక్క చేతనావస్థని, చైతన్య స్థితిని బాగా పొందుకుంటుంది. దానివల్ల అమ్మవారికి ఇష్టము. ఆ రోజు చేసేటువంటి ముఖ్యంగా మీరు క్షీరాన్నం అమ్మవారికి పెట్టండి, చాలా ఇష్టం. ఎరుపు పుష్పాలతో పూజ చేయాలి అమ్మవారికి, తప్పకుండా అమ్మవారికి అనుగ్రహం. అలాగే బిల్వదళంతో అమ్మవారు అర్చన చేయాలి ఆ రోజు. ఇవన్నీ కూడా అమ్మవారు చేసేటువంటి పౌర్ణమి రోజు చేసేటువంటి సేవలన్నీ కూడా అనుకూలత. అందులో ఆవిడకి ముఖ్యంగా ఇష్టమైనది ఎరుపు రంగు, గులాబీ రంగుతో మిక్స్ అయినటువంటి వస్త్రం. ఆ రెండింటినీ కలిపిన వస్త్రం కనుక అమ్మవారికి కడితే చాలా సంతుష్టాలు అవుతుంది ఆవిడ. అనుకున్నటువంటి గాజు, ఆ గాజుల్లో కూడా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు గాజులు ఆవిడకి ఇష్టమైనటువంటి గాజు. అందులోనూ ఆవిడకి బంగారాన్ని ఎప్పుడు కోరుకోదు, ముక్కెర తప్ప. ముక్కెర ఒకటే బంగారం కావాలి ఆవిడకి, మెరుస్తున్న వజ్రం కావాలి ఆవిడకి, మిగతా ఏది కోరుకోలేదు. బట్ ఆవిడకి కావాల్సింది ఏంటంటే కపాలమాల, తులసిమాల, అలాగే రుద్రాక్షమాల, బిల్వదల అర్చన, క్షీరాన్న ప్రియము, కుంకుమార్చన, ఇవన్నీ కూడా. ఎంత ఆవిడ కుంకుమ పోస్తే అంత ప్రీతి ఆవిడకి, చాలా ప్రశాంతత అవుతుంది, ప్రసన్నాలు అవుతుంది. ఎంత మనం కుంకుమార్చన చేస్తే అంత మనకి సుమంగళి యోగాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి ఎవరైతే సుమంగళి అదృష్ట యోగాన్ని పొందాలనుకుంటారో ప్రతి శుక్రవారం తప్పకుండా కుంకుమార్చన చేయండి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఒక రూపం అమ్మవారి రూపం పెట్టుకొని ప్రకృతి నమః, వికృతి నమః, అమ్మవారు చెప్పుకోవచ్చు. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపం చేసుకొని అమ్మవారి కుంకుమార్చన ప్రతి శుక్రవారం చేసుకోండి. విశేషమైనటువంటి దీర్ఘ సుమంగళి యోగం వస్తుంది మనకి. కాబట్టి మీరు అలా చేసుకోండి. అలాంటిది శుక్రవారం పౌర్ణమి కలిసి వస్తే అమ్మవారికి ఇష్టం చాలా ఎక్కువ. అంటే మనకి చైతన్య స్థితిని ఎక్కువ పొందుకుంటుంది కాబట్టి అంటే జనాకర్షణ, శత్రునాశనం, మిత్రలాభానికి, సంతాన యోగానికి పౌర్ణమితో కూడిన శుక్రవారం బాగా పనికి వస్తుంది కనుక తప్పకుండా రోజు మీరు అర్చన, అభిషేకం చేసుకోవడం, అమ్మవారి దర్శనం చేసుకోవడం, అమ్మవారి స్తోత్ర నామపాలన చేసుకోవడం విశేషం. ఎప్పుడు చేయాలి పూజలు? పొద్దున పూటే. ఇక్కడ అమ్మవారి సాయంత్రం ఏం చెప్పలేదు. ఈవిడ అందరికీ మళ్ళీ వంట వండుకోవాలి కదా పిల్లలని చెప్పేసి ఆవిడ పాపం అన్ని పొద్దునే పెట్టింది. కాబట్టి సాయంత్రం పూట నామార్చన అంటే అరుణ, లలిత పారాయణం, దుర్గా పారాయణం ఇలాంటి పారాయణాలు చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే మంచిది. మణిదీప వర్ణన విశేషంగా మనం చెప్పబడింది, తప్పకుండా చేసుకోవాలి ఇటువంటివన్నీ. ఈ పౌర్ణమి రోజు కూడా లలిత సహస్రనామం ఎక్కువ పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుంది అంటుంటారు కదా గురువు. మంచి ప్రతిరోజు చేసుకోవడం. నేను శుక్రవారమే చేస్తున్నాను, సాయంత్రం పారాయణం చెప్పాను కదా, నామపారాయణం. అలాంటి పౌర్ణమి రోజు ఇంకా విశేషంగా చెప్పబడింది. కాబట్టి మీరు తప్పకుండా లలితా పారాయణం కానీ, దుర్గా పారాయణం, తర్వాత సరస్వతి పారాయణం, అష్టోత్తర నామాలు చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ఆకర్షణ, మనకి ఎంత పుణ్యబలం అంటే అంత పుణ్యప్రాప్తి. పిల్లలకి యశస్సు, దీర్ఘ సుమంగళి యోగం, ఆరోగ్య లాభం, సంతాన యోగం, సౌభాగ్య యోగం, ధనయోగం, ఐశ్వర్యము, అందరితో మిత్రత్వము. ఇంకంతకు మించి ఏం కావాలి అమ్మవారికి? అలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అందరూ నీ వైపు ఉంటారు, అందరూ నీతో ఉంటారు, అందరితో నువ్వు ఉంటావు. దానికోసం చేసుకునే ప్రయత్నం చేయాలి. అది విశేషంగా పౌర్ణమితో కూడుకున్నటువంటి శుక్రవారం చేసుకోవడం. ఒక శుక్రవారం చేస్తేనే ఫలితం వస్తే 100 శుక్రవారాలతో సమానమైంది పౌర్ణమి శుక్రవారం. కానీ అలా మనకి అమ్మవారికి ఇష్టం కాబట్టి చేసుకో. ఆ టైంలో మనం తప్పకుండా అర్చన, అభిషేకాలు చేసిన, అక్కడ అమ్మవారి గుడిలో ఉన్న, అమ్మవారి గుడి శుభ్రం చేసిన తప్పకుండా మనకి అమ్మ అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.